మీ అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించమని చెప్పాడు, కానీ విగ్రహ రూపాల్లో కుర్చీలని శిలువలను ఆరాధించొద్దని ఆయన చెప్పాడు. ఇవి పాంప్లెట్లు వాళ్ళకి ఇవ్వటానికి వచ్చాను. క్రీస్తు ఆశ్రయం వారు అంటే నేను 20 సంవత్సరాలు స్వార్థ చేస్తుండగా దేవుడు 102 గజాల స్థలం ఇచ్చాడు. దాన్ని క్రీస్తు ఆశ్రమంకి నిశ్చయించుకున్నాను. అనాథ పిల్లలకి అన్నదానం చేయటానికి. మీకు ఒక చర్చ్ చూపిస్తాను అన్నాను కదా, చూడండి ఎంత అలంకారంతో ఉందో. అయితే అలంకరణ పెట్టుకోవచ్చు, కానీ ఒకటి ఇలా బొమ్మలు ఉంటాయి చర్చిల నిండా, కానీ తండ్రి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అప్పుడే నిత్యజీవానికి వారసులు అవుతాం. అంటే అవన్నీ గుర్తింపుకి పెట్టారు సుమి, వాళ్ళని విమర్శించాలని ఏమీ కాదు, వాళ్ళని ఏదో దూషించాలని ఏం కాదు. దయచేసి క్షమించండి, నన్ను మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించటమే నిత్యజీవం అన్నాడు ఆయన. అయితే ఇలాంటి క్రైస్తవులకు, ఇది క్రైస్తవులు బ్యాక్గ్రౌండ్కి వెళ్తున్నాను నేను ఎదురుకుండా పాంప్లెట్లు ఇవ్వటానికి. మీకు తెలుసు, ఈ కొరింథీ సంఘస్థులకు అపోస్తలుడైన పౌలు మొదటి పత్రికలో చెప్పాడు, 10వ అధ్యాయం అక్కడ 4-5 వచనాలు చదివితే తెలుస్తుంది. మీరు తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో ఆయన సమరస్త్రీతో చెప్పాడు. అప్పటి నుంచి రూల్స్ మారినాయి కాబట్టి మనం తండ్రి అయిన దేవుని అలా ఆరాధించాలి. రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు మనకి తండ్రి అయిన దేవుని ఎలా ఆరాధించాలో చెప్పారు. యేసుక్రీస్తుని కాదు మనం ఆరాధించవలసింది, ఆయన్ని గణపరచాలి, మహిమపరచాలి. ఆయన మనం గణపరిచి ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది. తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తుతించాలి అని యేసుక్రీస్తే చెప్పాడు మత్తయి సువార్తలో. సిమియోను గట్ట చెప్పాడు. అలాగే నువ్వు దేవుడు కుమారుడు రావాల్సిన క్రీస్తు అని కొంతమంది సాక్ష్యం ఇచ్చారు స్త్రీలు. అమ్మా వందనాలు. వీటికేసి వీళ్ళందరూ క్రైస్తవులు, వీళ్ళన్నీ తిరగాలి. అది 2 వెళ్తాను. ఏమండి నాగమణి గారు, రెండోయ్ ఇవ్వండి. ఆత్మతో సత్యంతో ఆరాధించండి అమ్మా. వందనాలు.